ఇవాళ మీ అధికారులు ఎలా ఉన్నారు, ఇవాళ మీ సర్వీస్ కండిషన్స్ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటిని అనలైజ్ చేయమని చెప్పి మీ అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాయి. ఇంత ఆదివారం నాడు బిహేవియర్ ఉన్నటువంటి నాయకులు ఇప్పటికీ ట్రెజరీ శాఖలో నేను 41 years నుంచి 36 years నుంచి ఎంప్లాయీస్ యూనియన్ రిప్రజెంట్ చేస్తున్నాను సార్. And for the last 15 years I am representing at national level as All India President of GST Officers and Employees Federation. And I have played a very vital role at the time of transformation of GST. ఈ దేశం ప్రధానమంత్రి మోడీ గారి ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. Tabled on the floor of the house. అది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ till it comes out either way ఆమోదం పొందో తిరస్కరించబడో అది బయటకు వచ్చే వరకు అది ఆ శాసన వ్యవస్థ ఆస్తిగా పరిగణించబడదు. ఒకసారి చూడండి. ఓకే మేడం. కడప జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ బాబు, ఉదయకాంత్, అనిల్ కుమార్, రమదాస్ గారు. వన్ బై వన్ సార్. ఓకే సార్ చూడండి సార్. మేడం చూడండి సార్, కొంచెం సైడ్ సార్. ఏపీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సూర్యనారాయణ గారు పెద్దలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పూర్వ డైరెక్టర్ గారు నాగేశ్వర గారు ముందుకు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి దోసుకోవద్దు, దయచేసి మొత్తం రావాలి, సహకరించండి, కార్యక్రమం సహకరించండి. గుంటూరు కార్యవర్గ సభ్యులు, గుంటూరు ఎడ్యుకేషన్ కార్యవర్గ సభ్యులు దయచేసి స్టేజ్ మీద సహకరించండి. స్టేజ్ మీద దయచేసి మిగిలిన వాళ్ళు వరుసగా ఉండాల్సింది కోరుతున్నాం, వరుసగా పాటించాలని కోరుతున్నాం. ప్లీజ్ ఉద్యోగుల ఆశయాన్ని కేఆర్ సూర్యనారాయణ గారు ఇప్పుడు రవికుమార్ గారిని సత్కరిస్తున్నారు. నారాయణ గారు మరి రవికుమార్ దంపతులను ఈ సందర్భంగా సత్కరిస్తున్నారు. కడపలో ట్రెజరీ డిపార్ట్మెంట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన రవికుమార్ గారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంలో సహజంగానే ఉద్యోగస్తులు ఏ కారణంతో దగ్గరికి ఎదురైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వాటి గురించి పరిష్కారాలు ప్రభుత్వం యొక్క ఆలోచన దీని గురించి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి రావాల్సిన పేరుకుపోయిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా చేసుకునే అవకాశం ఉన్నది. అదే రకంగా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించడం, ఇప్పటికే పెండింగ్లో ఉన్న 3 డిఏలకి రేపు 1వ తారీఖు మళ్ళీ 4వ డిఏ ఇంకా మళ్ళీ యాడ్ అవుతుంది. కాబట్టి ఈ డిఏలు రిలీజ్ చేయటం, సరెండర్ లీవ్లు రిలీజ్ చేయటం అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు, ఎందుకంటే ఇవన్నీ ఉద్యోగులు, పెన్షనరు, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపించే అంశం ఆర్థికపరమైన ప్రయోజనం అనేది. ఇది ఒక పక్క. దీనివల్ల ఉద్యోగులు, పెన్షన్ల నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి సంఘాలు, నాయకులుగా మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే మరో పక్క చూస్తే ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు ప్రతి నెల జీతభత్యాలకి, పెన్షన్లకే బారోయింగ్ మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఒక పక్క చూస్తూ మరి మా 1000 కోట్ల రూపాయలు పేరుపోయిన బాకీని అర్జెంటుగా చెల్లించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో మేము నాయకులుగా ఇరుక్కుని ఉన్నాం. అందువల్లనే మధ్య మార్గంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరూ చేయనటువంటి ఒక ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన
మొన్న 5వ తారీఖు నాడు విజయవాడలో జరిగిన మా రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచాం. అసలు ముందు ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్కి రావాల్సింది ఎంత ఉందో ఎవరిష్టం వచ్చిన అంకెలు వాళ్ళు చెప్పకుండా నిబంధనల ప్రకారం లెక్క తేల్చి వారి సర్వీస్ రికార్డులో ఎంటర్ చేసి సర్టిఫికేట్ ఒకటి జారీ చేయండి. ఆ మేరకు ఆ ఉద్యోగులు పెన్షనర్లు కోరుకున్న దగ్గర ప్రభుత్వ భూమి ఆ మార్కెట్ ధరకి వాళ్ళకి ఎంత మొత్తం బాకీ ఉందో ప్రభుత్వం అంత వాల్యూ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళకి హౌసింగ్ పర్పస్ కోసం అలాట్ చేయండి. ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్ ఏర్పడితే నగరం కూడా విస్తరిస్తుంది. మీకు ఉదాహరణకి మీరు హైదరాబాద్లో చూసినట్టయితే మరి వనస్థలిపురంలో అప్పుల్లో ఉద్యోగులకి ల్యాండ్ ఇచ్చే వరకు చాదరగాడు బ్రిడ్జ్ దాటి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటిది వనస్థలిపురంలో ఉద్యోగులకి ల్యాండ్ ఇవ్వగానే అక్కడ కాలనీ బిల్డప్ అయ్యి అది ఇప్పుడు ఆల్మోస్ట్ హైత్ నగర్ అవతల వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి ఊళ్ళో కూడా మీరు ఉద్యోగులకి ఆ ల్యాండ్ ఇచ్చినట్టయితే వారి సొమ్ముతోనే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీ ప్రభుత్వం లేఅవుటింగ్ చేయటము మున్సిపల్ నిబంధనల ప్రకారం. అదే రకంగా లోన్స్ బ్యాంక్స్ ఇస్తారు. ప్రభుత్వం ఏమి ఉద్యోగులకి హౌసింగ్ కోసం లోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకులు వెంబడబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్లో కొంత ప్రభుత్వం సబ్సిడైజ్ చేసినట్టయితే అటు ఉద్యోగులకి రిలీఫ్గా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా ఉన్న ప్రభుత్వ భూమితో మాకు రావాల్సినటువంటి బాకీలు తీరుతాయి. ప్లస్ ప్రతి ఊళ్ళో హౌసింగ్ కాలనీలు ఏర్పడడం ద్వారా నగరాలు విస్తరిస్తాయి. అక్కడ దానికి అనుబంధంగా ఒక 1000 మంది ఉద్యోగులతో కాలనీ ఏర్పడిందంటే దానికి అనుబంధంగా అనేక రకాల ఎస్టాబ్లిష్మెంట్లు వచ్చి అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఒక రకంగా ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఊళ్ళో ఏం చేశారంటే ప్రతి ఊళ్ళో ఆ ఊరు బయట ఒక ఎన్జిఓ ఎంప్లాయీస్ కాలనీ కన్స్ట్రక్ట్ అవ్వడం ద్వారా అక్కడి వరకు ఊరు అభివృద్ధి చెందింది అనేటువంటిది రాజకీయంగా వాళ్ళకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి ప్రతిపాదించాం. దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో ఇంకా వేచి చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి స్పందన కోసం చూస్తున్నాం. మరొక ప్రధాన అంశం గత ప్రభుత్వం రద్దు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయాలు ఈనాడు ఈ పదవి విరమణ సందర్భంగా గ్యాదర్ అయిన వందలాది ఉద్యోగులతో మా సంఘం యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అలాగే ఆ రిటైర్ అయినటువంటి రవికుమార్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని అభినందించడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తాం. ఖజానా మరియు లెక్కల శాఖలో గత 40 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ రేపటి దినం పదవీ విరమణ చేస్తున్నాను. రేపు అన్ని జిల్లాల వారు రిటైర్మెంట్ ఉంటుంది కావున నాకు వచ్చే మా ఫ్రెండ్స్ అందరూ అప్ టు చిత్తూరు టు శ్రీకాకుళం మా ఫ్రెండ్స్ అందరూ సండే అయితే మీ ఫంక్షన్ బాగుంటుందని అన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఒకరోజు ముందుగానే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలు సదుద్దేశంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తరపున ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చిన్న ఛార్జ్ మెమో తీసుకోకుండా రిటైర్ అవుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. జనరల్గా మా డిపార్ట్మెంట్లో చిన్న తప్పు చేసినా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి, కానీ అటువంటివన్నీ ఏం లేకుండా నేను కష్టపడి పనిచేశాను. నా ఈ అభివృద్ధికి మా మిస్సెస్ కారణం అని గర్వంగా చెప్పగలను నేను. లేదు నేను ఈ అంటే గతంలో కూడా నాకు పొలిటికల్గా నిలబడటానికి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ నేను ఉద్యోగరీత్యా నాకు ఉద్యోగం పరమావధిగా భావించి నా ఉద్యోగాన్ని నేను కంటిన్యూ చేశాను. ఒకవేళ ఫ్యూచర్లో అటువంటిది ఏదన్నా అవకాశం వస్తే నేను తప్పకుండా పొలిటికల్ సైడ్ పోతానని మీకు అందరికీ సభామూలకంగా తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా బోరుగా ఉంటుంది. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా కానీ ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అసోసియేషన్లో అయితే ఇప్పటికీ నేను పడ్డ కష్టానికి వాళ్ళైతే ఆనరోరియం ప్రెసిడెంట్గా నన్ను ఉండమంటూ ఉండారు. ఒకవేళ నేను మా పిల్లలు అందరూ సహకరిస్తే నేను తప్పకుండా సేవ చేయడానికి ముందుకెళ్తానని తెలియజేస్తాను. ఇంకా ఎన్ని విద్యార్థులకు ఎలాంటి స్ఫూర్తి ఇవ్వాలనుకుంటున్నారు? మా ఎంప్లాయీస్ అందరూ కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. నేను మా డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్లోనూ సిన్సియర్గా పనిచేయమని చెప్తాను. వారు కూడా అందరూ పనిచేసి నాలాగా రిటైర్ అవుతారని సంతోషపడతాను. రిటైర్మెంట్ అనేది ఒక వరం లాంటిది. అందరూ రిటైర్ కాలేరు, కొంతమంది డైడ్ వైల్ ఇన్ సర్వీస్లో ఉండగానే చనిపోతారు. కాబట్టి అందరూ హెల్త్ పరంగా బాగా ఆరోగ్యంగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తాం.
అందరికీ మా తరపున అదే ధన్యవాదాలు. మా వారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితుల కన్నా వాళ్ళ ట్రెజరీ యూనియన్నే ఎక్కువ నమ్ముకొని వాళ్ళకే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఇంత గుర్తింపు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వైపు ఇంత గుర్తింపు వ్యక్తులు వచ్చి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి ఆయనకి ఈ విధంగా సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అట్లాగే మా ఆయన వైపు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు. ఓకే కొంచెం సెట్ చేసుకుంటాను. మీరు సార్ మీరు రండి సార్. మేడం మీరు రికార్డింగ్ పెట్టారు అలాగే రండి సార్. మేడం మేడం లేదు బాబు కొంచెం సైడ్ కూర్చోండి. ఓకే ఓకే దగ్గర